నమస్తే అందరికీ. నేను మీ రాజశేఖర్. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, మరి మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన పండుగ బతుకమ్మ. ఆడపడుచులకు అదేవిధంగా అక్క చెల్లెళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక దగ్గర చేరి ఆడేటువంటి గొప్ప పండుగ మన సద్దుల బతుకమ్మ. కాబట్టి దీనికి సంబంధించి మీకొక ముఖ్యమైన అప్డేట్ తీసుకురావడం జరిగింది. తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి సందిగ్ధత ఏంటంటే, మరి తెలంగాణలో సద్దుల బతుకమ్మ 29 తారీఖా? 30 తారీఖా? అంటే సోమవారమా? లేక మంగళవారమా? అనేది మరి చాలా మందిలో ఉన్నటువంటి సందిగ్ధ కోణంలో ప్రజలందరూ కూడా ఉండడం జరిగింది. దీనికి సంబంధించి మరి పండితులు ఏ విధంగా చెప్తా ఉన్నారంటే, కొంతమంది ముఖ్యమైన పండితులందరూ కూడా సో, 21వ తారీఖు మనకు ఎంగిలి పూల బతుకమ్మతో మనకు స్టార్ట్ అవుతా ఉంది. దాని నుండి మొదలుకొని 29వ తారీఖు 9 రోజులు. అంటే మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారము 29వ తారీఖు అంటే 9వ తారీఖు మనము సద్దుల బతుకమ్మ అనేది చేసుకోవడం జరుగుతా ఉంది. కానీ ఇక్కడ అష్టమి రోజు, అష్టమి రోజు మనం పండుగ చేసుకుంటాం కాబట్టి, అష్టమి అనేది ఎప్పుడు మొదలవుతుంది? మధ్యాహ్నం కల్లా మొదలవుతా ఉంటుంది 29వ తారీఖు. అంటే ఎప్పుడైనా ఈ అష్టమి అనేదంట పొద్దున ఉదయం అంటే సూర్యోదయంతో ఏదైతే మొదలవుతా ఉంటుందో దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. అంటే 29వ తారీఖు మధ్యాహ్నం మొదలవుతుంది కాబట్టి 30వ తారీఖు ఉదయాన్నే మనకు ఇది కంటిన్యూ అవుతుంది. అంటే ఉదయం నుండి దీన్ని లెక్కలోకి తీసుకోవాలనేది పండితుల వాదన. దీని ప్రకారము మనము 30వ తారీఖు సూర్యోదయంతోటి తీసుకోవాలి కాబట్టి అష్టమిని 30వ తారీఖే పండుగ చేసుకోవాలి. అది శ్రేష్టము అని మరి పండితులు చెప్తున్నటువంటి మాట. ఇంకా కొంతమంది పండితులు ఏమంటున్నారంటే, 21వ తారీఖు మనకు బతుకమ్మ మొదలైంది కాబట్టి 9 రోజులు మాత్రమే ఆడాలి కాబట్టి 29వ తారీఖు ఆడడమే మంచిది. అంటే 9వ రోజే బతుకమ్మను మనము ఆహ్, గంగమ్మ ఒడికి చేర్చాలి అనేది మరొక వాదన ఉంది. కాబట్టి మరి తెలంగాణలో రంగురంగుల పూలతోటి మనము బతుకమ్మ ఆడుతున్నాం కాబట్టి, మనము ప్రకృతిని ప్రకృతిని మనము కొలుస్తా ఉన్నాము. అంటే ప్రకృతిని మనము ఆరాధిస్తా ఉన్నాము. ఈ పూలతోటి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ సమయానికి వస్తున్నటువంటి ఏ ఏ పూలైతే ఉన్నాయో, ఆ పూలను మనము బతుకమ్మగా పేర్చి, గౌరమ్మగా పేర్చి మనము ఎంతో గొప్పగా మన తెలంగాణ సంస్కృతిని చాటుకోవడము, ఆడడము. మరి ముఖ్యంగా మహిళలకు ప్రత్యేకమైనటువంటి పండుగ. మరి ఆ రోజు చేసినటువంటి పిండి వంటలను అందరూ కూడా అంటే సద్దులంటారు. వాటిని మనము ఒకరికొకరము పంచుకొని, మన ఆప్యాయతలను, అనురాగాలను తెలియజేసుకుంటూ, కుల, మత, వర్గ విభేదము లేకుండా అందరూ కలిసి ఆడుకునేటువంటి ఒక గొప్ప తెలంగాణ సంస్కృతి పండుగ కాబట్టి, ఆ రోజు మంచి జరగాలనే ఉద్దేశ్యంతోటి మరి 29వ తారీఖు కాకుండా 30వ తారీఖు అనౌన్స్ చేయడం జరిగింది. గవర్నమెంట్ హాలిడే కూడా 30 తారీఖు 29 కాకుండా 30వ తారీఖు అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి అన్ని విధాల గవర్నమెంట్ అంటే మనకు అన్ని విధాల ఆలోచించి చేస్తుంది కాబట్టి 30వ తారీఖే సద్దుల బతుకమ్మను గొప్పగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతోటి మరి ఈరోజు మరి మీకు ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదొక సందిగ్ధత మొదలైంది కాబట్టి, ఇది మరి 29 కాకుండా 30వ తారీఖు చేసుకోవాలని తెలియజేయడము జరుగుతా ఉంది. మరి ముఖ్యంగా నారాయణగిరి గ్రామంలో కూడా మరి గ్రామ తరపున 30వ తారీఖు సద్దుల బతుకమ్మ అని అనౌన్స్ చేయడం జరిగింది ప్రభుత్వం తరపున. ఆ రోజే అన్ని రకాలుగా మనకు అక్కడ ఏర్పాట్లనేది చేయడం జరుగుతా ఉంటుంది. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా
గవర్నమెంట్ తరపున 30వ తారీఖు సద్దుల బతుకమ్మ అని అనౌన్స్ చేయడం జరిగింది. సో, దీని ప్రకారం అంటే 30వ తారీఖు ఉదయం నుండి అష్టమి అనేది స్టార్ట్ అవుతా ఉంటుంది. సో, కాబట్టి ఆ రోజు మాత్రమే చేసుకోవాలనే ఉద్దేశ్యంతోటి మరి ఆ రోజు సెలవు అంటే సద్దుల బతుకమ్మకు అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి మరి శ్రేష్టంగా అందరూ కూడా మంచిగా ఉండాలనే ఉద్దేశంతోటి సద్దుల బతుకమ్మ 30 తారీఖే శ్రేష్టకరము అనేది వార్త అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా 30 తారీఖే సద్దుల బతుకమ్మను జరుపుకోవాలి. సో, కాబట్టి ఇది అండి మనకు ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన అప్డేట్. మరి అందరూ కూడా సందిగ్ధ పడకుండా మంగళవారమే సద్దుల బతుకమ్మ జరుపుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నారు. అందరికీ ముఖ్యంగా మరొకసారి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ హ్యాపీ సద్దుల బతుకమ్మ అందరికి. థాంక్ యూ సో మచ్. బాయ్.